మనోడు ఇప్పుడే ప్లాన్ వేసేసుకోరు. మా ఛానల్ చూసి వీళ్ళు కూడా ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లోకి వెళ్ళి వచ్చే రెవెన్యూలోకి వెళ్ళి ట్రిప్పులకు పోతారంట. ఇప్పుడు ట్రై చేయాలి మ్యాజిక్. సో గైస్ పొద్దు నుంచి ఏం పనికొచ్చే పని లేకుండే కాబట్టి ఏం బ్లాగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చినాం, అదేంటంటే మన మహాదేవ్. ఇది మీకు నా పాత 30 days 30 బ్లాగ్స్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే 2 కొత్తవి ఓపెన్ అయినాయి. ఏంది ఒకసారి చెప్పు. ఏంది దీంట్లో ఒక 2 కొత్తగా ఓపెన్ అయినాయి కదా, అది ఏందో చెప్తావు. ఇప్పుడు ఏంటి అని అంటే మన మహాదేవ్ పాత ఉన్నది మొత్తం రీమేక్ అయిపోయింది ఫస్ట్ థింగ్. ఇప్పుడు దాని గురించి తీసుకొచ్చిన ఏంటంటే 2 ఓపెన్ అయినాయి. ఒకటి ఈవినింగ్ టిఫిన్స్ మళ్ళీ రీఓపెన్ అయిపోయినాయి. ఎంతమంది టేస్ట్ చేసారో మీకు తెలుసుంటే ఒక్కసారి కామెంట్ చేయరు. అసలు మహాదేవ్లో ముందు ఎట్లా టిఫిన్స్ ఉండేనో ఈవినింగ్స్ అంటే ఈవినింగ్ టైంలో ఫేమస్ ఉండే. ఒక్కసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే. తెలియని వాళ్ళకి ఏంటంటే పరోటా ఇడ నంబర్కి తీసుకోవద్దున్నాయి. ఇంకోటి జమీందార్ కెఫ్ కొత్తగా ఓపెన్ అయింది. మొత్తం అసలు మహాదేవ్ మేము ఉన్నప్పుడు ఇప్పుడు లేనప్పుడు మొత్తం ఎట్లా రీమేక్ అయిందో ఒక్కసారి చూద్దాం. అదే ఒక లాగ్. సో ఫస్ట్ మనకి ఈరోజు ఓపెన్ అయిన కొత్త జమీందార్స్ కెఫే. దీంట్లో చాయ్ స్పెషల్ అంట. బట్ ఫస్ట్ మనం పరోటా తిందాం, దాని తర్వాత చాయ్ తాగుదాం. అందాక నేను పరోటా తింటా అని చెప్పగానే వచ్చేసింది కూడా, ఫాస్ట్ అండ్ టేస్ట్ కూడా. అండ్ తీసుకో హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం. ఆయిల్ లేకుండా టేస్ట్ ఎట్లా పాత సూపర్ ఉన్నది. ఫస్ట్ థింగ్ ఆయిల్ అస్సలే లేదు. సో దీంట్లో అసలు ఆయిల్ లేదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నీకు నచ్చింది. ఇది ఛానల్ ఫాలో అవుతారా? అవుతుంది. ఛానల్ పేరు ఇది పేకేడు చిన్న అట్లా తెలిసిన కాబట్టి తెలకుండా అని తెలుసు అని చెప్పేసి మనమే ఫస్ట్ థింగ్ ఇది ప్రమోషన్ చేయడానికి రాలేదు. ఎందుకంటే మనకి ఛానల్లో ఫాలోవర్స్ లేదు. ఇది మార్కెటింగ్ చేయడానికి రాలేదు. ఇది ఓపెన్ అయిందని మనకి ముందు నుంచే షాపులు ఉన్నాం కాబట్టి తెలవంగానే ఆటోమేటిక్గా వచ్చినాం. స్వామి అయ్యప్ప నమస్తే. ఇదే కిరణ్ అన్నది. ఇది మహాదేవ్లోనే ఉంటుంది షాపు. ఇక అన్న ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ తినడానికి వచ్చేసాం. అంటే రీఓపెన్ అయింది అంటే ఇది టేస్ట్ చేద్దామని. అది అసలు జనరల్గా వీళ్ళు అంటున్నారు మళ్ళీ ఏం ప్రమోషన్ చేయడానికి వచ్చినామని. చెప్తుంది అసలు ప్రమోషన్ ఇది కాదు, పేడ్ ప్రమోషన్ కాదు, ఏది కాదు, జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి వచ్చినాం. అండ్ ఇది పొద్దునే ఉంటుంది, ఈవినింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి టేస్ట్ చూద్దాం. ఇంకా మార్నింగ్ నుంచి కూడా కొంచెం హెక్టిక్ వర్క్ ఉండే. ఇక ఈవినింగ్ డైరెక్ట్ మనోడు ఫోన్ చేయగానే అన్న ఫోన్ చేయగానే ఇదే వేసుకున్నాం కదా మరి కంటెంట్ అని బ్లాగింగ్లో. బయటకు యాక్చువల్లీ వెళ్ళాలి, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మన వాళ్ళు ఇంతమంది గ్యాంగ్ ఇదంతా ఫన్ కాదని అంటే ఇక మాదేవ్కి వచ్చేస్తాం. జమీందార్స్ కెఫే ఉన్నది ఆడ, చాయ్ కూడా తాగుతాం. అది తిన్న తర్వాత అందుకోసమే ఫస్ట్ చెప్పిన ఇది తిన్న తర్వాత దాన్ని కూడా టేస్ట్ ఎట్టుందో చెప్పాను. ఓకే రైట్. ఇప్పుడు ఎప్పుడు పర్ఫెక్ట్ ఎప్పుడు లాస్ట్ నిజంగా మంచిగా ఉన్నది. మరీ అంత ఆయిల్ లేదు, క్రిస్పీగా మంచిగా సూపర్ ఉన్న టేస్ట్. మనోడు ఇప్పుడే ప్లాన్ వేసేసుకోరు. మా ఛానల్ చూసి వీళ్ళు కూడా ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లోకి వెళ్ళి వచ్చే రెవెన్యూలోకి వెళ్ళి ట్రిప్పులకు పోతారంట. అరే ఇక ఫస్ట్ టైం గిరాకీ వేసి పైసలు కొడతలేరు. నాకు నచ్చితే మాత్రం నిజంగా ఫాస్ట్గా తినేస్తా, కానీ నచ్చకపోతేనే అల్లించి కూడా తింటా. అండ్ ఇది నా అన్నకన్నా ఫాస్ట్ అయిపోయింది అది. సో నిజంగా టేస్ట్ బాగుంది. ఆయన తెలుసు సో ఇప్పుడు ఆ టీ ట్రై చేద్దాం. అన్నా అన్నా ఒక 2 టీ చెప్పనా?
ఫాస్ట్ చలో ఆడ పెట్టేసి సో ఆ టీ రివ్యూ కూడా చెప్దాం, అది ఎట్లుందో చెప్దాం. ఇది ఎట్లా దీంట్లో ఏం స్పెషల్ ఇప్పుడు? తాటి బెల్లం షుగర్ ఉండదా? లేదు మొత్తం బెల్లమే వితౌట్ షుగర్. ఓహో, కొత్త గ్లాసులు. సో ఇది తాటి బెల్లం చాయ్ అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలే. ఓహో మ్యాజిక్. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. బాగుంది, నిజంగా బాగుంది. ఎన్నిసార్లు బాగుందంటే ప్రమోషన్ అనుకునేది కాదు. పొద్దునుంచి ఎట్లా ఏం కంటెంట్ కూడా చేయలేదు. సో ఏదన్నా వీడియో అయిపోతుందని చెప్పి వచ్చిన అంతే. సో పొద్దునుంచి ఆలోచిస్తున్నా ఏం చేయాలి, ఏం కంటెంట్ చేయాలని. అండ్ సో అదే కంటెంట్ కూడా అవుతుంది అని చెప్పి ఇటు వచ్చినాం. అండ్ టేస్ట్ కూడా నిజంగా బాగానే ఉంది. నీకు నచ్చింది కదా? సూపర్. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ ఇది. నచ్చిందని కూడా, నచ్చితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మన షాప్ కూడా రండి. బాయ్.